ఎంతో మోసపోతాం. అప్పుడు చెన్నై అయినా, లేదా కర్నూలు అయినా, హైదరాబాద్ అయినా ఇట్లా రకరకాలుగా దశాబ్దాలు చూసే కొద్దికి మనకు క్యాపిటల్ అనేది సరిగ్గా లేకుండా చాలా ఇబ్బంది పడుతున్నాం. అలాంటిది చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర విభజన తర్వాత అంతా అసెంబ్లీలో గాని, బయట విశ్లేషకులతో అంతా చర్చించి అమరావతి అనువుగా ఉంటది రాష్ట్రానికి అని చెప్పి అమరావతిని ఏదైతే నిర్ణయించి అసెంబ్లీలో దానిపైన అనేక చర్చలు జరిగాయి. ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు కూడా అనేక ప్రశ్నలు వేశాడు. 33 ఎకరాలు సరిపోదు, అది 33 ఎకరాలు ప్రభుత్వ భూమిలో తీసుకోవాలని రకరకాల ప్రశ్నలు వేసి ఆ ప్రశ్నలకంతా 65 మంది ఆ రోజు ప్రతిపక్షం 65 మందికి అధికార పక్షం ఉన్న కూటమి ప్రభుత్వం సమాధానం చెప్తూ ఆ రోజు అందరూ యాక్సెప్ట్ తోనే మోడీ గారు అమరావతిని కూడా ఇక్కడ ఏదైతే ఓపెన్ చేయడం జరిగింది. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు అమరావతిలో నేనే ఇల్లు కట్టుకుంటున్నాను, చంద్రబాబు నాయుడు గారికి కానీ, పవన్ కళ్యాణ్కి కానీ ఎవరికీ లేదు, కాబట్టి అమరావతిని నేనే అభివృద్ధి చేస్తాను, అమరావతి అభివృద్ధి చేయడమే నా ధ్యేయం అని చెప్పేసి అక్కడ అమరావతి ప్రజలకు కానీ, రాష్ట్ర 5 కోట్ల మంది ప్రజలకు కానీ హామీ ఇవ్వడంతో జగన్మోహన్ రెడ్డి గారిపై నమ్మకం అప్పటికి 3 సంవత్సరాలు 2 సంవత్సరాలు అయిపోయింది, 3 సంవత్సరాలు ఏమైంది. ఆ 3 సంవత్సరాలు అసెంబ్లీను, సెక్రటరియట్ను, హైకోర్టు ఇట్లా కూటమి ప్రభుత్వం పెడితే ఇదంతా తాత్కాలికం చేశారు, మేము వస్తే పర్మనెంట్ చేస్తాం వీటన్నింటినీ, ఇవన్నీ తాత్కాలిక భవనాలు అని చెప్పేసి కూడా మాట్లాడి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ అమరావతిని 3 రాజధానులుగా మార్చడము, ఏదైతే విశాఖపట్నం అమరావతిని ఏదైతే సాధన రాజధానిగా, విశాఖపట్నాన్ని కార్యనిర్వాహక రాజధానిని, కర్నూలు న్యాయ రాజధాని అని చెప్పేసి ఒక క్రియేట్ చేశాడు. ఎక్కడ తిరుపతి నుంచి రాయలసీమ చేత అంతా అప్లికేషన్ చేత ధర్నాలు చేయించడము, దీక్షలు చేయించడము ఇప్పుడెక్కడ మరి చేయడం లేదే. ఆ రోజు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో మాత్రము అన్ని రాయలసీమ అంతా అడ్వకేట్లు పెట్టి దీక్షలు, ధర్నాలు చేయించారు. అంటే అదొక రాజకీయం. విశాఖపట్నంలో మాకు రాజధాని కావాలి అని చెప్పి శాసన ఏదైతే కార్యనిర్వాహక రాజధాని కావాలని చెప్పి అక్కడ నిరసన కార్యక్రమాలు అన్ని చేపించి లాస్ట్ కి 3 రాజధానులు కనీసం ఒక్క రాజధానికి కూడా అభివృద్ధి చేయకుండా మేము విశాఖపట్నానికి 23లో పోతాము, 24లో పోతాము, 25లో పోతామని చెప్పి చెప్పుకుంటూ విశాఖపట్నం పోలేదు, కర్నూలుకి రాజధాని న్యాయ రాజధానికి రాలేదు, అడ్వకేట్ హైకోర్టు పోలేదు, ఏమీ పోలేదు. లాస్ట్ కి రాష్ట్ర ప్రజలు విసుగొచ్చేసి అమరావతి ప్రజల్ని, అమరావతి రైతులను అయితే వాళ్ళ పైన వ్యభిచార కేసులు పెట్టించారు, అనేక రకాల తప్పుడు కేసులు పెట్టించారు, అనేక ఉద్యమాలు చేస్తారంటే ఆ ఉద్యమాలు అడ్డగించున్నారు, పాదయాత్రలు చేస్తారు, వాళ్ళ చేత ఆధార్ కార్డులు పెట్టుకొని ఆధార్ కార్డు లేని వాళ్ళంతా అక్కడి వాళ్ళు కాదని చెప్పేసి వాళ్ళని నిర్బంధించడం, రకరకాలుగా హింసించడం, రాష్ట్ర ప్రజలకు రాజధాని లేకుండా చేయాలని చెప్పే ఉద్దేశంతో ఇటు అమరావతిని కానీ, ఇటు విశాఖపట్నం కానీ, ఇటు కర్నూలు కానీ ఏది దిక్కుగా చూపించకుండా రాష్ట్ర ప్రజలు ఏదైతే ఆయనకి 11 సీట్లు ఇస్తే దిగేసి మళ్ళీ ఈ రోజు మావిగన్ అని కొత్త తీసుకున్నాడు. అంటే ఆయన ఏ రోజు చెప్పినట్టు తుక్లక్ పాలన అన్నట్టు ఆయన అమరావతి అంటే అందరూ అమరావతి అనాలి, ఆయన 3 రాజధానులు అంటే అందరూ 3 రాజధానులు అనాలి, ఆయన ఈ రోజు మావిగన్ అంటే అందరూ మావిగన్ అనాలి. జనాలు నమ్మిపోతున్నారు. ఈ రోజు భారతదేశ వ్యాప్తంగా 28 రాష్ట్రాలు ఉంటే మన రాష్ట్రానికి తప్ప 27 రాష్ట్రాలకి రాజధానులు 35 సంవత్సరాలుగా ఉన్నాయి, 20 సంవత్సరాలుగా ఉన్నాయి. ఈ రోజుకి మనం రాజధాని ఎత్తుకుంటా ఉంటే ఆ రాజధాని కూర్చొని ప్రతిపక్షంతో అప్పుడు ప్రతిపక్షం ఉన్నా, ఇప్పుడు అధికారంలో ఉన్నా, ఎప్పుడున్నా వద్ద కూర్చొని వద్ద సహకరించి ఏదైనా అవినీతి జరుగుతా ఉంటే ఫస్ట్ అవినీతి జరుగుతా ఉందని చెప్పేసి నిలదీయండి. అంతేగాని అవినీతి జరుగుతా ఉందనే పేరుతో ఈ రోజు ఏదైతే లోక్సభలో కానీ, రాజ్యసభలో కానీ బిల్లుని పాస్ చేయకుండా అడ్డుకునే ప్రయత్నం చేయడము నవ్విపోతున్నారు. భారతదేశంలో అన్ని రాజకీయ పార్టీలు ఆ బిల్లుకు మద్దతు ఇస్తా ఉంటే ఒక వైఎస్ఆర్సీపీ మాత్రం మద్దతు ఇవ్వకుండా అది అవినీతి, ఇది అది కమ్మవాళ్ళ రాజధాని అని చెప్పి అనేక మాటలు మాట్లాడేసి ఈ రోజు ఏదో ఒక విధంగా అమరావతి రాజధాని చేయకూడదు, అమరావతి రాజధాని చేస్తే ఏదైతే కూటమి ప్రభుత్వానికి పేరు వచ్చేస్తుంది, అది ఖచ్చితంగా జరగకూడదని మావి గన్నని పెట్టను, లేదా గన్నని పెడితే నా పేరు గుర్తొస్తుంది కాబట్టి ఇంకేదైనా మీ ఇష్టం మార్చుకోనో, ప్లాన్ ఏ అనో, ప్లాన్ బి అనో, ఆయన కన్ఫ్యూజన్, ఆయన పార్టీ కన్ఫ్యూజన్, ఆయన కార్యకర్తలు కన్ఫ్యూజన్ కాకుండా ఈ రోజు రాష్ట్ర ప్రజలను కూడా కన్ఫ్యూజన్ చేసే పరిస్థితి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు దిగజారుతున్నారంటే దీనికైనా సిగ్గుచేట్లు లేదు. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారికి రాజశేఖర రెడ్డి చూసి ఓట్లు వేశారు. ఆయన తండ్రి పరిపాలన ఏ విధంగా ఉందో ఆ విధంగా పరిపాలన ఉంటుందని చెప్పి ఓట్లు వేస్తే
అధికారం వచ్చిన తర్వాత ఏదైతే భవనంలో ఉండిపోయి పరిపాలన ఏం జరుగుతుందో ఎమ్మెల్యేలకు ఎంపీలకి సలహాదారులకు అప్పచెప్పేసి రాష్ట్రాన్ని అవినీతి పాలు చేసేసి ఈ రోజు రాజధాని లేని రాష్ట్రంగా ఈ రోజు 5 కోట్ల మంది ప్రజలకి అన్యాయం చేసే పని ఈ రోజు జగన్మోహన్ చేస్తున్నారు. ఇది వేణుగోపాల్ గారు వేణుగోపాల్ గారు ఇంకొకటి ఏదైతే ప్రతిపక్ష హోదా కావాలని ఎప్పటి నుంచో జగన్మోహన్ రెడ్డి గారు అడుగుతున్నారు, కానీ ప్రజల్లో కొంతమంది ప్రశ్నలు వేస్తున్నారు. ఏంటంటే గతంలో మీరు 10 మంది సీట్లు మేము తీసుకుంటే మీకు ప్రతిపక్ష హోదా కూడా ఉండదు అని. అంటే దగ్గర మీకు 11 సీట్ల కంటే తక్కువ ఉంటే మీకు 18 సీట్ల కంటే తక్కువ ఉంటే మీకు ప్రతిపక్ష హోదా ఉండదు అని జగన్మోహన్ రెడ్డి గారి భావన. ఈ రోజున 11కి మీరు ఎలా అడుగుతున్నారని ప్రశ్నలు అడుగుతున్నారు, దాన్ని ఏం చెప్తారు మీరు దానికి? ఎలా ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు గతంలో మనం ఏం మాట్లాడినాము ఆ మాట కట్టుబడి ఉండాలి. అది ఏదైనా సరే ఆ రోజు ఏదైతే 23 సీట్లు చంద్రబాబు నాయుడు తెలియజేస్తుందా ఉంటే నేను 10 మందిని లాక్కునిస్తే నీకు ఆ ప్రతిపక్ష హోదా కూడా ఉండదన్న వ్యక్తి ఈ రోజు అదే పార్టీ నాకు ప్రతిపక్ష హోదా కల్పించడం లేదని చెప్పి కొట్టాడడం ఆశ్చర్యంగా ఉంది. ఏదైతే నువ్వు వాళ్ళని విమర్శించావో అదే నువ్వు ఈ రోజు కోరుకుంటూ వాళ్ళ దేహాన్ని అడుక్కుంటూ ఈ రోజు ఒకడైతే ఇప్పుడు ఒక్క ఎమ్మెల్యే ఉన్నా కూడా నువ్వు అసెంబ్లీకి పోయి క్వశ్చన్ చేసి వాళ్ళని చొక్కాయి పట్టుకొని నిలదీస్తే ఈ రోజు పార్లమెంట్ లో చూస్తున్నాం. ఒక అతన్ని ఏదైతే కేజ్రీవాల్ పార్టీకి సంబంధించిన వ్యక్తిని ఈ రోజు సామాన్య ప్రజల గురించి ఒక మొబైల్స్ ఒక ఇంటర్నెట్ గురించి కానీ ఒక ఎయిర్పోర్ట్ విషయంలో కానీ సమస్యలు ఏ విధంగా అడుగుతున్నాడు, ఈ రోజు ఆయన సోషల్ మీడియా ఏ విధంగా ట్రోల్ అవుతున్నాడు. నువ్వు ఒక్కడైనా 11 మందే కూడా అవుతున్నారు, నువ్వు ఒక్కడైనా కూడా పోయి ఆ 10 మంది రాకపోయినా నువ్వు ఒక్కడే పోయి ఈ రోజు నువ్వే తీసుకో ప్రతిపక్ష పాత్ర. వాళ్ళు ఇచ్చేది నువ్వే తీసుకో, ప్రశ్నిస్తే నీకే ఆ పాత్ర వస్తుంది కదా. సరైన ప్రశ్న ఆ రోజు రాజధాని గురించి ఒక స్టాండ్. అదే విధంగా ఆ రోజు ఏమన్నాడు, రాష్ట్ర విభజన అయినప్పుడు మాకు రాష్ట్రానికి హోదా కావాలన్నాడు. హోదా గురించి రాష్ట్రం ఏది ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్క రోజున కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించాడా, కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీశాడా? ఇక హోదా విషయం గురించి ఇక అన్ని రాజకీయ పార్టీలు రైట్ తీసుకున్నాయి, ఏదైనా ప్రజల్లో కూడా లేదు కదా సార్. దాని గురించి జగన్మోహన్ రెడ్డి గారే కాదుగా చంద్రబాబు నాయుడు గారు కూడా ఆ విషయంలో అనేక యూటర్న్ తీసుకున్నారు. దానిలో చంద్రబాబు నాయుడు గారు ముందే చెప్పేశారు కదా, చంద్రబాబు నాయుడు గారు ఇది జరగని పని, మనం డెవలప్ చేసుకోవాలి కానీ హోదా పైన కట్టుబడి ఉంటే ఖచ్చితంగా మనం డెవలప్మెంట్ కూడా చేసుకోము, కాకపోతే మనం నిధులు కోరుకుందాం అని చెప్పేసి నిధుల పైన పడినాడు. ఈయన నిధులు లేదు, హోదా లేదు, రాజధాని లేదు. ఏం చేయాలనుకున్నాడు? ఎందుకు రాష్ట్రంలో 5 కోట్ల మంది ప్రజలపైన కక్ష కట్టాడో జగన్మోహన్ రెడ్డి గారు అర్థం కావడం లేదు. రైట్ సార్, రైట్. ఆయనకి ప్రతిపక్ష పాత్ర ఇచ్చిన దానికా లేదా అధికారం ఇచ్చిన దానికా, ఇప్పుడు ప్రతిపక్ష పాత్ర లేని దానికా ఈ రోజు రాష్ట్రంలో 5 కోట్ల మంది పైన కక్ష కట్టి వాళ్ళని తడుగుడుతో గొంతు కోసి ఈ రోజు రాష్ట్రానికి రాజధానిలో ఏం చేయకూడదు. ఈయనకంటే హైదరాబాద్ ఉంది, బెంగళూరు ఉంది, చెన్నై ఉంది, తిరుగుకుంటాడు, ఆయన ఆస్తులు ఏర్పట్టుకుంటాడు. కానీ ఇక్కడ సామాన్యుడికి రాజధాని కావాలి కదా. రైట్. మీ అభిప్రాయం అర్థమైంది. నేను మళ్ళీ మాట్లాడతాం. మనతోటి టీడీపీ అధికార ప్రతినిధి అజయ్ గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. అజయ్ గారు నమస్తే అండి. మ్యూట్లో ఉంచండి వాయిస్. అజయ్ గారు. లక్ష్మీనాథ్ గారు, మీకు ప్యానల్లో ఉన్న సభ్యులకి ఏఎన్ఎన్ ప్రేక్షకులకు గుడ్ ఆఫ్టర్నూన్ అండి. ఎస్ అజయ్ గారు, డిబేట్లోకి వెళ్లే ముందు చంద్రబాబు గారు జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించి మాట్లాడిన బయటోటి ప్లే అవుతుంది చూద్దాం. ద్వేషాలు క్రియేట్ చేసేవాళ్ళు ఏదైతే మొన్నే మీరు చూశారు, ఎలాంటి వాళ్ళంటే బాబాయిని చంపి నా చేతిలో కత్తి పెట్టేవాళ్ళు. ఇది చూసినప్పుడు ఏం చెప్పాలో నాకైతే అర్థం కాదు. ఇప్పుడు అమరావతి బాగా పనులు అవుతా ఉంటే, ఊపందుకుంటే, రాష్ట్రంలో అభివృద్ధి అవుతా ఉంటే చూసి సహించలేక ఫ్రస్ట్రేషన్లో అవినీతి జరిగిందనే